హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఎడిటింగ్ ఆన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను వచ్చేసరికి ప్రొఫెషనల్ రిటచ్ ఇన్ మొబైల్ చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది ముఖేష్ మాగ్ గారి ఫోటోగా. ఇతను ఫోటోషాప్ ఎడిటర్ అండ్ ఇతను ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాడు. ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చి ముఖేష్ మాగ్. ఇతని ఫోటోని అయితే ఎగ్జాంపుల్ తీసుకుని అయితే ఈరోజు అయితే మీకైతే నేను రిటచ్ అయితే చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికోసం వచ్చేసి ఒక 2-3 యాప్స్ యూజ్ చేసిన ఫ్రెండ్స్. ఆ యాప్స్ అయితే నేను పేరైతే అండ్ ఇట్లా డీటెయిల్స్ అయితే నేనైతే యాప్ యూజ్ చేసేటప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికోసం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్లీన్ రిటచ్ ఫ్రెండ్స్. ఇదైతే ఎగ్జాక్ట్లీ ఇలానే చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మన ఒరిజినల్ ఫోటో వచ్చేసి ఇది ఫ్రెండ్స్. చూసిగా ఫ్రెండ్స్ ఎన్ని ఫేస్ మీద క్రాక్స్ అవి ఉన్నాయో ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి మీరైతే దీన్ని ఫేస్ని అయితే వైట్ చేసుకోవాలి, అంటే స్మూత్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు స్మూత్ అయితే చూపెట్టట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ స్మూత్ ఫేస్ ఎలా స్మూత్ చేసుకోవాలో ఒక వీడియో చేసిన. వీడియో లింక్ వచ్చి మీరు మీద ఐకార్డ్స్లో వస్తుంది చూడండి. అలాగే మన కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫేస్ స్మూత్ అని. మీరైతే ఆ వీడియో చూసి ఫస్ట్ వీడియో ఏంటి ఇమేజ్ అనేది స్మూత్ చేసుకోండి. నేను ఎందుకు ఆ వీడియో అది చూపెట్టట్లే అంటే వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి నేనైతే అది మళ్ళీ చెప్పిన టాపిక్ ఏం చెప్తామని నేనైతే అది చూపెట్టలేదు. ఓకేనా, మీరు వీడియో చూసుడు అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి స్మూత్ చేసుకొని మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే స్మూత్ చేసిన ఫోటోని ఎంచుకొని ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే స్మూత్ చేసిన పిక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మీరైతే ఎలా స్మూత్ చేసుకోవాలి ఆల్రెడీ ఒక వీడియో చేసిన, మీకు నేను చెప్పిన ఆల్రెడీ ఐకార్డ్లో ఇస్తా చూడండి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని వచ్చేసి మనమైతే లైట్ రూమ్లోకి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. లైట్ రూమ్ వచ్చేసి ప్రీమియం యాప్ కావాలి ఫ్రెండ్స్. ప్రీమియం యాప్ ఇలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఆ వీడియో లింక్ వచ్చి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఐకార్డ్లో వదిలేస్తాను ఫ్రెండ్స్. మీరైతే మీ ఒరిజినల్ ఫోటోని వచ్చేసి కనిపిస్తున్న సేమ్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ బటన్ మీద వచ్చేసి మీ ఒరిజినల్ ఫోన్ వచ్చేసి లైట్ రూమ్లోకి షేర్ చేయండి. ఇలా షేర్ మీద క్లిక్ చేస్తే మీ ఇమేజ్ అనేది లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ అవుతుంది. మీరు ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లైట్ రూమ్ అనేది కనిపిస్తుంది కదా, లైట్ రూమ్ అనేది పడుతుంది. లైట్ రూమ్లోకి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఆల్ ఫోటోస్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే అప్లోడ్ చేసిన మీ అన్ని ఇమేజెస్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మీరైతే మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ మీద ఎంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే నేను అప్లోడ్ చేసిన ఇమేజ్ అయితే ఇది ఫ్రెండ్స్. నేనైతే ఈ ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా టూల్స్ కనిపిస్తాయి. నేనైతే దీని లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే మీకు ఇక్కడ చాలా కనిపిస్తాయి. మీరు దీంట్లో వచ్చేసి ఇక్కడ కరోనా సింబల్లో ఒక రౌండ్ షేప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీనిలో వచ్చేసి ఫస్ట్ బ్రష్ ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, దీనిలో వచ్చేసి ఫస్ట్ బ్రష్ ఎంచుకున్న తర్వాత ఇక్కడ మీ ఏమైనా ఒక క్లిక్ చేసి వస్తుంది, మీకైతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని వచ్చేసి ఈ గ్రీన్ కలర్ మీద అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరే దాన్ని గ్రీన్ కలర్ మీద అడ్జస్ట్ చేసిన తర్వాత మీ ఇమేజ్ని అయితే మీ ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాని మీద అయితే ఇలా మీరైతే రెడ్ కలర్ వేయండి. ఇలానైతే ఇమేజ్ను అడ్జస్ట్ చేసుకుంటే రెడ్ వేయండి. నేను చేస్తున్నది చూడండి. నేనైతే ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకుంటే ఫస్ట్ అయితే ఇలా రెడ్ వేయండి. తర్వాత మనం వచ్చేసి ఎరేజ్ చేసుకోవాలి. ఇలా చేయండి, నేనైతే వేయండి. ఓకేనా, ఇలా వేసేయండి. ఇలా వేయండి ఫస్ట్ గ్రీన్ మీద. తర్వాత ఇక్కడ ఎరైజ్ సింబల్. నేనైతే మొత్తం మీద ఎందుకు వేసిన అంటే మీకైతే ఎరైజ్తో ఎలా చేయాలో చూపెట్టాలి కాబట్టి మొత్తం వేసిన. తర్వాత వచ్చి ఇక్కడ ఎరైజ్ సింబల్ ఉందిగా, ఎరైజ్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఎరైజ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొంచెం వేయలేదు. తర్వాత ఎరైజ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ హెయిర్స్ అలాగే దీని అంతానైతే నేను ఇలా రబ్ చేస్తా, ఎరేజ్ చేస్తా. రబ్ అంటే ఎరేజ్ చేస్తా ఫ్రెండ్స్. ఇది నా చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు ఫోటో అనేది రిటచ్ చేసిన తర్వాత వస్తుంది, దీన్ని కరప్షన్ చేసుకోవచ్చు. అది ఎలా కరప్షన్ చేసుకోవాలో నేనైతే మీరు వీడియో చూడండి. మీకు వీడియో చూసిన కొద్దైతే మీకైతే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే మీ ఇమేజ్ మీద రెడ్ పెయింట్ ఇలా వేయండి. ఇలా వేసిన తర్వాత మీరు సైడ్కి మీకు చాలా టూల్స్ కనిపిస్తాయి. ఈ టూల్స్లో ఈ సన్ సింబల్ కింద ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ HG అని ఉంది కదా, దాన్ని అయితే ఇలా ఇటు సైడ్ అనండి. ఇట్లా నేను అంటున్న విషయం ఈ డాట్ అనేది పోతుంది. మీరైతే ఇలా అనండి. ఓకేనా, ఇలా అనండి. తర్వాత వచ్చేసి సాచురేషన్ అనేది తక్కువ పెట్టండి. ఓకేనా, ఇలా అన్న తర్వాత సాచురేషన్ అనేది తక్కువ పెట్టండి. తర్వాత వచ్చేసి కిందికి రండి, కొంచెం ఈ కలర్ వచ్చేసి ఇలా పెట్టండి. ఓకేనా, పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎరేజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం చూసిరా, ఇక్కడ మీకు ఏదైతే కరెక్ట్ రాలేదు ఎగ్జాక్ట్లీ ఏర్పడుతున్నది. ఆ ప్లేస్ని అయితే ఇలానైతే మీరు ఎరేజ్ చేయండి. ఓకేనా,
వీటినైతే ఎరేస్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఈ ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, ట్రయాంగిల్ సింబల్ మీద క్లిక్ చేసి నాయిసిడెక్స్ అనేది పెంచండి. ఇది పెంచండి. తర్వాత వచ్చేసి సన్ సింబల్ ఉంది కదా, సన్ సింబల్ మీద క్లిక్ చేయండి. బ్లాక్నెస్ అనేది తగ్గించండి, మొత్తం తగ్గించండి. తర్వాత వైట్నెస్ అనేది పెంచండి. ఓకేనా. తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తారంటే రైట్ సింబల్ ఉంది కదా, రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మళ్ళీ దాన్నే ఎంచుకొని మళ్ళీ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ బ్రష్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మీ ఫేస్ ఉందిగా, ఈ కలర్ అంతా వచ్చేసి ఈ ఫేస్ మీద అయితే వేయండి. ఫేస్ అండ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఫేస్ అండ్ హ్యాండ్స్ మీదనైతే ఇలా వేయండి. ఇదైతే ఎగ్జాక్ట్ వేయకుండా ఏం కాదు, ఇలా వేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా వేసిన తర్వాత ఇక్కడ స్క్వేర్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ డిహాజ్ అనేది అనిపిస్తుంది కదా, దీని మీద తక్కువ చేయండి. మరీ తక్కువ చేయకుండా కానీ తక్కువ చేయండి. మీరు ఏ ఫోటో నేర్చుకుని వస్తే ఇలానే చేయండి. తక్కువ చేయండి. తక్కువ చేయండి తర్వాత క్లారిటీ అనేది పెంచండి కొంచెం. తర్వాత టెక్స్చర్ అనేది కొంచెం పెంచండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ ట్రయాంగిల్ సింబల్ కదా, దీని మీద క్లిక్ చేయండి. నాయిస్ రిడక్షన్ అనేది పెంచండి, షార్ప్నెస్ అనేది పెంచండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ గేర్ సింబల్ ఉంది కదా, సన్ సింబల్ దీని మీద క్లిక్ చేయండి. బ్లాక్నెస్ అనేది కొంచెం తగ్గించండి, వైట్నెస్ అనేది కొంచెం పెంచండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి హైలైట్స్ అనేది కొంచెం పెంచండి. ఓకేనా. తర్వాత వచ్చేసి రైట్ సింబల్ మీద తీయండి. ఓకేనా. రైట్ సింబల్ మీద తీయండి. రైట్ సింబల్ ఇచ్చిన తర్వాత కిందికి రండి. కిందికి వచ్చేసి దీని మీద స్క్వేర్ సింబల్ మీద క్లిక్ చేయండి. విగ్నిటీ అనేది కొంచెం తగ్గించండి, మరీ ఎక్కువ తగ్గించకండి, ఇలా తగ్గించండి. చూసారా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నేనైతే ఈరోజు ఎడిట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎడిట్ అయితే మీకు 100% నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒరిజినల్ ఫోటో, ఇది వచ్చేసి ఎడిటెడ్ ఫోటో. మీకు ఇట్లా ఎడిట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతవరకు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావట్లయితే జాయిన్ కండి. ఓకేనా ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ దిస్ చేసుకుంటే జై హింద్.